ఏం కనిపించలేదు, నార్మల్గానే మాట్లాడింది. అంత డిప్రెషన్లో కనిపించలేదు నాకైతే. మంచిగానే మాట్లాడింది. అంతా నేను డైలీ మాట్లాడతాను కాబట్టి నాకు అంత డిఫరెంట్గా కనిపించలేదండి. అంటే ఆ రోజు ఏం జరుగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే మీతో మాట్లాడినప్పుడు కూడా ఎలాంటి ఆందోళన లేదు. కానీ మీతో మాట్లాడిన తర్వాత మీ పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది, ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళింది, ఈ ఘోరం అంతా కూడా జరిగిపోయింది. ఏమైంది అనేది నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. కానీ పిల్లలంటే ఎక్కువ ఇష్టం, అదైతే నేను 100% చెప్పగలుగుతాను. పిల్లల కోసం ఏదైనా చేస్తుంది, మమ్మీ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, అది 100%. తెలియదండి ఏం జరిగింది అనేది అర్థమవుతలేదు. మేబీ లోన్లీ ఫీల్ అయిందా ఎంత అర్థం కాలే నాకు. అదొకటే మాత్రం చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నా కూడా పిల్లల్ని మంచిగా పెంచి పోషించింది, వారి భవిష్యత్తు కోసం కూడా తాపత్రయపడింది. అలాంటిది ఒంటరితనం వల్ల ఇలా చేసింది అని చెప్పేసి అంటే మీరు నమ్మగలుగుతారా? అదైతే నమ్ముతలేను, కానీ నాకు వేరే ఏమి కనపడతలేదండి. ఎందుకంటే మా అమ్మాయి ఇప్పుడు 19 years మా లైఫ్ జర్నీలో అంతా అమ్మాయి కేరింగ్, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, పిల్లల్ని